హాయ్ అండి. ఈ వీడియోలో మనం ప్రాన్స్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. వీడియో ఫుల్గా చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా రొయ్యలు మనం చక్కగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లోకి తగినంత సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ కూడా వేసుకొని కలిపి కాసేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో దాని తర్వాత అలా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో ఇలాగ ఒక మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ రొయ్యలన్నీ కూడా దీంట్లో వేసుకొని. సో రొయ్యలు అయితే తక్కువ క్వాంటిటీయే కాబట్టి అంతా ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం టు హై ఇలాగ చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ చక్కగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇది బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రై చేస్తే టేస్ట్ అయితే ఖచ్చితంగా బాగా వస్తుంది అన్నమాట. సో ప్రాన్స్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. సో ఇవి బాగా కుక్ అయిన తర్వాత మనం వీటిని సెపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఈ ప్రాన్స్ బిర్యానీలో ఇదే ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఈ ప్రాన్స్ అంతా కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలా అని ఊరికే మిక్స్ చేసేయకూడదు. మరి చూడండి, రొయ్యలు అయితే మొత్తానికి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసేసి పక్కన పెట్టేసుకుందాం. మనం ఈ ఫ్రై చేసుకోవడంతో పాటు బిర్యానీలోకి రైస్ కూడా ఇంకొక పక్కన కుక్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇది రైస్ కుక్ చేసుకోవడం అయితే అందరికీ తెలిసిందే కదా, సో అదేం చెప్పట్లేదు నేను. సో ఇప్పుడు సేమ్ మూకుడులో ఎక్స్ట్రాగా ఆయిల్ ఏమీ వేయకుండా ఉన్న దాంట్లోనే బిర్యానీ సరుకులు వేసుకోవాలి. అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అప్పుడు మనకి ఆ ఘాట్ అనేది లేకుండా సింపుల్గా ఉంటుంది. సో మనకి స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. దీంట్లోకి మనకి కావాల్సింది ఏంటంటే ఆనియన్స్, టమాటా, ఇంకా పచ్చిమిర్చి. సో ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత అవి వేసుకోవాలి. ఆనియన్స్ అయితే మనం పొడుగ్గా కట్ చేసుకున్నాము, టమాటా కూడా అంతే. ఇప్పుడు మనం ఇది ప్రాన్స్ తోటి కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాం అన్నమాట. ఆనియన్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత వెంటనే కొంచెం దీంట్లోకి సాల్ట్ వేసేసుకోండి. అప్పుడు మనకి తొందరగా కుక్ అవుతాయి కదా. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మనం ముందుగా ప్రాన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, సో మనం ఆ ప్రాన్స్లో ఏంటంటే సాల్ట్, అలాంటి పసుపు, కారం ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం కానీ సాల్ట్ కానీ చూసుకొని వేసుకోండి. లేదంటే ఎక్కువ అయిపోతుంది. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. అలానే మనం దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. అలానే ఒక టమాటా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసేసుకొని చక్కగా మనం మొత్తం కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ బాగానే మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసేసుకున్నాము. ఇప్పుడు పసుపు, కారం వేసుకోవాలి. మీకు కారం కొంచెం కావాలి ఎక్కువగా అనుకుంటే వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాము. ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసి ఉల్లిపాయలు అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కాస్తంత కొత్తిమీర, అలానే పుదీనా వేసుకున్నాము. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం. ఇదే మనం స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు వేసుకున్నా సరే ఏం పర్వాలేదు అనమాట. వేసుకొని కొంచెం ఆ పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలాగా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగు అయితే వేసుకోవాలి. క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. సో ఇలాగ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. సో నేను చేసుకునే క్వాంటిటీకి ఇది సరిపోతుంది పెరుగు. సో అందుకని ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నాం. పెరుగు వేసుకున్నాక ఇలాగా కాసేపు మిక్స్ చేసుకోండి.
ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలిపేసి ఫైనల్గా మీకు కావాలనుకుంటే ఇంకొంచెం పుదీనా కొత్తిమీర మళ్ళీ కూడా వేసుకోవచ్చు. మొత్తానికి మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. రైస్ కూడా కుక్ అయిపోయింది ఒక పక్కన మనకి. సో ఇలాగ రెండు కూడా ఒకేసారి పక్క పక్కన చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. మనకి గ్రేవీ రెడీ అయిపోయింది, అలానే రైస్ కూడా కుక్ అయిపోయింది. సో దానికన్నా ముందు మనకి గ్రేవీ మీద కొంచెం పుదీనా కొత్తిమీర అవన్నీ కూడా వేసుకుందాం. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఇలా వేసేసుకొని రైస్ అనేది చక్కగా వాటర్ అంతా వాడినిచ్చి దాని మీద వేసేసుకోవాలి. వేసుకొని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఫస్ట్ అయితే. సో ఇంతే అనమాట. ఇప్పుడు రైస్ అంతా కూడా ఇలాగే వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే. రైస్ మొత్తం కూడా వేసేసుకున్నాము. దానిపైన కొంచెం పుదీనా కొత్తిమీర మళ్ళీ వేసుకోవాలి. కావాలంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి జీడిపప్పులు అవన్నీ మీ ఇష్టం అనమాట. సో ఇక్కడైతే జస్ట్ కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అనమాట, మీకు కావాలంటే వేసుకోవచ్చు. చూడ్డానికి బాగుంటుంది కాబట్టి వేస్తున్నాం. సో ఇలాగ వేసేసి మూత పెట్టేసి ఈ మూకుడి కింద అట్లు వేసుకునే పెనం ఉంటుంది కదా, సో అది పెట్టుకున్నాం అనమాట. పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం బిర్యానీ ఒక 30 minutes వరకు అలాగే ఉంచేయాలి. మనకి బిర్యానీ అయితే మొత్తానికి రెడీ అయిపోతుంది ఒక 30 minutesలో. ఆ మూత పైన మీరు ఏమైనా చిన్నగా బరువు పెట్టుకోవాలి. సో ఫైనల్గా మనకి బిర్యానీ అయితే చూడడానికి ఇలా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా వస్తుంది అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.